ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక బాంబు పేల్చాడు. దాదాపుగా 80,000 వీసాలు రద్దంటూ కూడా జనవరి నుంచి కీలక ప్రకటన చేశారు. ఒక్కసారి ఆ వియర్డ్ అండ్ రగ్గడు ట్వీట్ ఒకసారి చూద్దాం. మేక్ అమెరికా సేఫ్ అగైన్. ఎంత దారుణంగా పెట్టాడు ఒకసారి ఆ ట్వీట్ చూడండి. మళ్ళీ దాన్ని ఎవరు ట్వీట్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎవరో ఆకతాయిలు కదా పోస్ట్ చేసింది. అది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు పోస్ట్ చేశారు. 85,000 వీసా రెవొకేషన్ సిన్స్ జనవరి. సో 85,000 వీసాలు రద్దు చేస్తున్నాం. మళ్ళొక్కసారి అమెరికా సేఫ్ కాబోతుంది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 85,000 మంది అమెరికా రావట్లేదు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అమెరికా ఎంత సేఫ్గా ఉంటుందో అనే ఒక సర్కాస్టిక్ బిహేవియర్తో చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. సో మరి అంత చిరాగ్గా పెట్టాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన ప్రతిస్పందించారు. సో ఒక్కసారి ఎవరెవరు ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు, సో ఇప్పటిదాకా H1B కావచ్చు, విజిటింగ్ వీసాలపై ఆంక్షలు కావచ్చు, అమెరికా గురించి కానీ ట్రంప్ గురించి కానీ చిన్న పల్లెత్తు మాట అంటే అమెరికా రానివ్వకూడదు, వాళ్ళ సోషల్ మీడియాలో తరోగా చెక్ చేయాలి, ఇన్స్టాలో రీల్స్ ఉంటే వాళ్ళని అసలు ఇమిగ్రేషన్లో ఆపేసేయాలి, ఎయిర్పోర్ట్ నుంచి అటు ఇంటికి పంపించేయాలి అనే ఆంక్షలు ఇప్పటిదాకా మనం కఠిన చర్యలు చూసాం ఇన్నాళ్ళు. సో ఇప్పుడు ట్రంప్ యొక్క మైండ్ సెట్ ఎలా మారిందంటే ఎలాగైనా సరే భారతదేశం వాళ్ళు ఎంత వద్దనుకున్నా సరే మన అమెరికాకు వస్తున్నారు. సో వాళ్ళని ఎలా ఆపాలి ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఒక ఫ్యామిలీ వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఆయన ఎవరైతే నామినేషన్స్ తీసుకొని అక్కడికి అమెరికా వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక బాబో పాపో పుడితే అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ వచ్చేది. దాంట్లో అసలు ఏమాత్రం డోకా లేదు. ట్రంప్ వద్దన్నా లేకపోతే అక్కడ ఆంక్షలు వద్దన్నా ఎవరు ఏం చేసినా సరే ఆ పిల్లాడికి PR అనేది వచ్చేది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఇండియా నుంచి ప్రత్యేకంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళంట అమెరికా వెళ్ళకూడదు. ఎయిదర్ H1B, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భర్త అమెరికాలో ఉండి ఆవిడ ఇక్కడ ప్రెగ్నెంట్గా ఉంటే, అంటే దీన్ని వేరేలా చేసుకోమాకండి. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్స్ ఏంటంటే అమెరికా నుంచి ఇండియా వస్తూ ఉంటారు. సో అలా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇండియాలో ఉండి ఒక అబ్బాయి యుఎస్లో ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళకూడదట. ఇది ట్రంప్ తెచ్చిన కొత్త రూల్. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అమెరికా వెళితే అక్కడ బాబుకి జన్మనిస్తే ఒక బిడ్డకి జన్మనిస్తే ఆ బిడ్డకి అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది. కాబట్టి మేము అలౌ చెయ్యం, మీ కాన్పులు మీ పురుళ్ళు ఏ ఉన్నా సరే మీ స్వదేశంలోనే, అది భారతీయులైనా ఇంకొకళ్ళైనా. ఎందుకంటే పర్టికులర్గా లాస్ట్ 10 yearsలో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళ ట్రావెలింగ్ రేట్ ఎక్కువైంది. రీసెంట్గా ఈ ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ లిస్ట్లో ఎవరైతే ఎక్కువగా విమానాల్లో డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కావచ్చు, వీటిల్లో ఎక్కువ మంది ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఒక డేటా వచ్చింది. దాంట్లో వరల్డ్ వైడ్గా గత 10 ఏళ్ల క్రితం ప్రెగ్నెంట్ ఉమెన్స్ ట్రావెలింగ్ రేషియో 10% ఉంటే, సో గడిచిన 10 ఏళ్లలో తాజా సర్వే ప్రకారం 25% మంది ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు కనీసం ఇల్లు కూడా దాటించేవాళ్ళు కాదు, 3 నెలలు 4 నెలలు వస్తాయి. సో అంటే వాళ్ళని కొంచెం సపరేట్ కేర్ తీసుకునేవాళ్ళు. అలాంటిది దేశాలే దాటుతున్నారు. వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు కొంచెం భిన్నంగా ఉంటున్నారు. సో ఎలా అయినా సరే పిల్లలకి అక్కడ PR ఇప్పించడమో ఇంకోటి ఇంటెన్షన్స్ అన్నీ సమ్మిళితం అయిపోయి సో ఇలా చేస్తున్నారు అనే భావనకి ఇప్పుడు ట్రంప్ వచ్చిన పరిస్థితి. సో దానికోసం దాదాపుగా 85,000 వీసాలు ట్రంప్ రద్దు చేశాడు. మేక్ అమెరికా సేఫ్ అగైన్. ఎంత రూడ్ పోస్ట్ అంటే ఇది. అసలు ఆ మాట అనడానికి నిజంగా బుద్ధి ఉండాలి ట్రంప్కి. సేఫ్ అగైన్ అంటే నిజంగా ఇండియన్స్ లేకుంటే అమెరికా ఇవాళ ఆ ప్లేస్లో ఉండేదా? ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ మూలాలకి ఎవరు ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో? CEOలు కావచ్చు, టీమ్ లీడ్లు కావచ్చు, ఆపరేషన్ మేనేజర్లు కావచ్చు, బ్రాంచ్ మేనేజర్లు కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్లు కావచ్చు, ఎవరున్నారు? అమెరికాలో కొన్ని ఇండైరెక్ట్గా ఇండియా నుంచి ఎంత సపోర్ట్ వస్తుందో డైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా సపోర్ట్ ఎక్కువ చేస్తున్నారు. అక్కడ తక్కువ శాలరీ వర్క్ చేస్తారు తెలుసా. ఇప్పుడు మనం అనుకుంటాం అమెరికాలో గంటకి $50 వస్తున్నాయి అనుకుంటాం. సో $100 వచ్చేవాళ్ళు ఉంటారు, గంటకి 200 వచ్చేవాళ్ళు ఉంటారు.
కానీ అక్కడ తక్కువ. వాళ్ళు చేస్తున్న పనికి అది చాలా తక్కువ నిజం చెప్పాలంటే. అది ఎవరికి అర్థం కాదు ఆ విషయం. నిజంగా వలసలపై కఠిన చర్యలు చేపట్టింది అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అంటే 2026 జనవరి నుంచి 85,000 వీసాలు రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. రద్దు చేసిన వీసాల్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇంకా ప్రెగ్నెంట్స్ కూడా ఉన్న పరిస్థితి. అండ్ విజిటింగ్ వీసాలు కంప్లీట్గా రద్దు చేశాడు. బేసిక్గా ఈ యొక్క స్టూడెంట్ వీసా F1 వీసా ఏదైతే ఉందో ఆ F1 కింద ఇంతకుముందు I-20 లెటర్ చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది కాలేజ్ నుంచి, యూనివర్సిటీ నుంచి. సమ్ కన్సర్న్డ్ యూనివర్సిటీ ఏదైతే మనం చూస్ చేసుకుంటామో మన స్తోమత తగ్గట్టు, మన ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా అక్కడ కాలేజ్ని చూస్ చేసుకొని యూనివర్సిటీని దాని నుంచి దానికి ఒక $1,000 $2,000 కట్టిన వెంటనే మనకి I-20 లెటర్ వచ్చేసేది. సో దాని తర్వాత ఇక్కడ వీసా ఇంటర్వ్యూ అని మనం పెట్టుకుంటూ ఉంటాం. బెంగళూరు లేకపోతే చెన్నైయో, హైదరాబాదో, బాంబేనో, ఢిల్లీనో పెట్టుకుంటాం. సో స్లాట్స్ ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ వీసా నియర్ బై వీసా దగ్గర మాత్రమే అటెండ్ అవ్వాలి. ఇంతకుముందు ఏమైనా వాళ్ళు ఢిల్లీ వెళ్తే ఈజీగా అసలు స్టూడెంట్ వీసా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, వీసా ఇంటర్వ్యూ చాలా సరదాగా అయిపోద్ది అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇంతకుముందులా లేదు. చాలా రీసెంట్గా ఒక చిన్న మాట చెప్తాం మీకు. రీసెంట్గా ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, ఆయన పేరు ఏంటంటే ఇండియన్ అమెరికన్ దౌత్యవేత్త, ఈ అంబాసిడర్ టీంలో ఉంటారు కదా వాళ్ళు అనమాట. అతని పేరు మహవష్ సిద్దికి. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్స్కి జారీ చేసిన దాదాపు 80 H-1B వీసాలు అవన్నీ నకిలీవేనంట, ఫేక్ అంట. సో వాటిలో ఫేక్ డిగ్రీలు, ఇంటర్ ఫెయిల్ అయిపోతారు, లేకపోతే 10th ఫెయిల్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ డోర్లో ఏదో ఒకటి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, లైక్ యూపీలో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు. సో ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, వాళ్ళు ఈజీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా అథెంటిక్గా మన ఇక్కడ హైదరాబాద్ 2 తెలుగు స్టేట్స్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ JNTU కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు. సో ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అంత అథెంటిక్గా వీళ్ళు ఫేక్ డిగ్రీలు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫేక్ డిగ్రీలు పట్టుకొని అండ్ పొలిటికల్ ఒత్తిళ్ళ ద్వారా వాటిని పొందారని కూడా ఆయన చెప్పారు. సో అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణం జరుగుతుందో H-1 వీసాల్లో. సో H-1B వీసాలకు కావాల్సిన నైపుణ్యాలు నిజంగా చాలామందికి ఉండలేదు. అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం కొంతమంది వెళ్ళారు, చాలామంది వెళ్ళారు, వాళ్ళల్లో ఆ స్కిల్ ఉండేది. ఇప్పుడు ఆ స్కిల్ నిజంగా లేదు చాలామందిలో. అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సింది నాట్ ఓన్లీ అల్గారిథం, ఒక ఆప్టిట్యూడ్ కావాలి, లైక్ ఆ ప్రాబ్లమ్ని వెంటనే రెక్టిఫై ఎలా చేయాలనేది కావాలి. సో మనం ఉన్న టీంతో మన పక్కన ఉండవచ్చు కావచ్చు, లేకపోతే లైక్ హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు మనకన్నా. సో వీళ్ళతో ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోగలగాలి. అందరిలో అది ఉండదు. సో అందుకనే మరి సాఫ్ట్వేర్లు ఎందుకు అంత ఇదిగా ఉంటారు, అంత స్ట్రెస్ లెవెల్స్లో ఉంటారు, రీజన్స్ అవే చాలా ఉంటాయి దీని వెనకాల. పర్టికులర్గా ఆ ఒత్తిళ్ల ద్వారా H-1B వీసాలకు కూడా ఈ యొక్క ఎసరు అంటుకుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఆఫ్ అమెరికా ఎలాగైనా వెళ్ళాలి, ఎలాగైనా సరే అమెరికాలో ఉండాలి, ఊళ్ళో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఇదొక్క బాధే ఉంటుంది. మనం ఆఫ్టర్ కరోనా కొన్ని కేసెస్ చూసాం, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంకా యూకేలో కావచ్చు, అమెరికాలో కావచ్చు. సో చాలా కేసెస్ మనం చూసాం. ఎంత ఇబ్బంది పడ్డారు ఇండియన్ స్టూడెంట్స్. వేర్ హౌస్లో జాబులు చేస్తూ, మాస్టర్స్ చదవాల్సిన వాళ్ళు వేర్ హౌస్లో జాబులు చేస్తూ, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంటాయి కదా, ఆ ప్యాకింగ్ సెక్షన్స్ కావచ్చు, బర్గర్ మేకింగ్లో కావచ్చు, స్ట్రీట్ ఫుడ్ గంటకి $10 ఇస్తే మేము పనిచేస్తామని చెప్పి అసలు ఎంత దారుణంగా మన భారతీయ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. నిజంగా చాలా బాధ వేస్తుంది అలాంటి వీడియోస్ చూస్తే. ఇంటికాడ వాళ్ళు ఏమో పాపం మా కొడుకు నా కూతురు చదువుకుంటారని చెప్పి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక 25 లక్షలు 30 లక్షలు పోసి పంపిస్తారు. మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఉన్న డబ్బు మొత్తం అవగొట్టేసేసి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో గంటకి $10 కోసం వాళ్ళు నానా చాకరీ చేస్తారు. వెట్టి చాకరీ లిటరల్ చెప్పాలంటే. వాడు ఎవడన్నా US వాడు కక్కుకుంటే అది కూడా ఎత్తేయాలి. అలాంటి జాబులు చేస్తారు మనోళ్ళు. అందుకని ఇప్పటికీ అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అంటే చాలా చులకనగా చూస్తారు. ఆ చులకన భావం ఎందుకు వచ్చిందంటే కరోనా తర్వాత కొన్ని పరిస్థితులు. సో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ని అంటానికి కూడా పాపం ఏం లేదు. అంటే వాళ్ళు చెయ్యాలి, డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి అదే ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఇది చేసాం అది చేసాం అనే భావన ఉండదు. కానీ ఇంటి దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఒక్క రీజన్ కనిపిస్తుంది వాళ్ళకి. సో దానివల్ల ప్రపంచ మార్కెట్లో ఇండియన్ స్టూడెంట్స్ అంటే పర్టికులర్గా అమెరికాలో ఒక చులకన భావం అనేది ఏర్పడింది నిజంగా. సో దాదాపు 85,000 వీసాలు, 1 కాదు 2 కాదు. ట్రంప్కి ఏం పోయే కాలం అర్థం కావట్లేదు నిజంగా. కరెక్ట్గా నెలకు ఒక బాంబు వెళ్తాడు. అంతకుముందు H-1B పైన బాంబు వేల్చాడు. $1,00,000 కట్టాల్సిందే. $1,00,000 అంటే 89 లక్షలు. ఇప్పుడు మళ్ళీ రేటు పెరిగింది అనుకోండి, డాలర్ రేటు పెరిగింది, దాదాపు 93 లక్షలు.
ఒక H1B వీసా రావాలంటే గతంలో ఆఫీస్ తరపున ఈ యొక్క నోటిఫికేషన్స్ పడతాయి అండ్ నామినేషన్ చేస్తారు. ఆ నామినేట్ చేసిన తర్వాత ఎవరు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ పరంగానా, లేకపోతే కమ్యూనికేషన్ పరంగానా, లేకపోతే ఆఫీస్లో గుడ్ ఎన్విరాన్మెంట్ పరంగానా, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ పరంగానా, ఇలాంటివి కొన్ని కేటగిరీస్లో వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళని యూఎస్ పంపించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మొత్తం పొలిటికల్ ఒత్తిళ్ళు, లేదంటే కనీసం అట్లీస్ట్ వాడికి ఒక చిన్న ఎర్రర్ కూడా రెక్టిఫై చేయనటువంటి వ్యక్తిని వాడిని తీసుకెళ్ళి అమెరికాలో H1B వీసా ఇచ్చి కూర్చోబెడుతున్నారు. సో ఇలాంటి వాటి వల్ల అంటే ఎవరైతే నిజంగా వర్క్ చేయగలరో, క్యాపబిలిటీ ఉంటుందో, ఆ ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఇక వాళ్ళకి వర్క్ చేయాలనిపించదు. చాలామంది కంపెనీలు మారుతూ ఉంటారు. రీసెంట్గా ఇన్ఫోసిస్, డెలాయిట్ నుంచి కంపెనీస్ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నారు? చాలామంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది చేంజ్ అయ్యారు. అదేంటి ఇన్ఫోసిస్, డెలాయిట్ నెక్స్ట్ లెవెల్ కంపెనీస్ కదా, ఎంఎన్సీలు. సో బోల్డ్ మంది అక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు, అంటే వర్క్ పరంగా ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ జరిగిన కొన్ని పత్యాపరాలు అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి రాకూడదు అని కొంతమంది ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్లు కావచ్చు, టీమ్ మేనేజర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొన్ని ఇచ్చేయడం వల్ల ఎబిలిటీ లేని వాళ్ళు యూఎస్లో ఉన్నారు. అంతా వర్క్ వచ్చి అన్నిటినీ మేనేజ్ చేసే కెపాసిటీ ఉండి ఉన్న వాళ్ళేమో హైదరాబాద్లో 4 గోడల మధ్య లేకపోతే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది? సో అంటే ఒక చోట నేను అంటలేదు, చాలా చోట్ల ఉంటాయి. పర్టికులర్గా ఒకదాని గురించి అని కాదు, ఇట్లా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి బ్యాక్ సైడ్ జరిగేవి. కానీ అవన్నీ మనం డైరెక్ట్గా మనం చెప్పుకోవడానికి అవ్వదు, అంటే నేను చెప్పడానికి అవ్వదు, అండ్ వినేవాళ్ళకి కూడా బాగోదు అనమాట. సో ఏదైనా మేక్ అమెరికా సేఫ్ అగైన్ అనే ట్వీట్ నిజంగా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ట్రంప్ తీసుకున్న ఈ ఓవర్ యాక్షన్ డెసిషన్ గురించి, ఈ యొక్క హైడ్ అండ్ సీక్ గేమ్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.